హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీలా సమేత గోదారంగనాథ స్వామినే నమః. வையத்துவாள் வீர்கள் நாமும் நம்பாவை குச்செய்யுங்கிரிசைகள் கேளீரோ பாஷ்கடலுள் பையத்து இன்ற பரமனடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யாம் தீக்குழலை சென்றோதோம் ஐயுமும் பிச்சையுமாந்தனையுங்கை காட்டி ఉయ్యుమా ఎన్ని యుగండేలో రెంబావాయ్. రెండవ నాటి ఉదయం. ఉదయం అంటే మనకైన ఉదయం కాదు, సూర్యోదయానికన్నా చాలా ముందు. ఎంత ముందు అంటే స్నానం చేసి చెరువుకు వెళ్ళి కొలనుకెళ్ళి కొలనులో స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి కలువలను కోసి మాలలు కట్టి స్వామికి అర్పించటానికి వెళ్ళే సమయానికి సూర్యోదయం కాకూడదు, అంతముందు. అప్పుడు లేచింది గోదాదేవి. లేచి మొదటి రోజున చెలులందరినీ నిద్రలేపి తనతో పాటుగా స్వామి సేవకు తీసుకుని వెళ్ళింది. రెండవ నాడు వ్రత నియమాలు చెప్తోంది. ఏమంటుంది అంటే, ఆనందాన్ని అనుభవిస్తున్న వాళ్ళు మీరందరూను అంది. ఎందుకు ఆనందాన్ని అనుభవిస్తున్నారు అంటే, కృష్ణుడు అవతరించిన కాలంలో పుట్టి దుఃఖమయమైన ఈ ప్రపంచంలో కూడా ఆనందాన్ని అనుభవిస్తున్నారు వీళ్ళు. వీళ్ళందరూ ఆనందాన్ని అనుభవించడానికి కలిగిన కారణం ఏమిటంటే, కృష్ణుడు పుట్టిన కాలంలో. అంటే గోదాదేవి పుట్టినప్పుడు కృష్ణుడు పుట్టాడండి? కాదు కదా. తాను కృష్ణుడికి సమకాలికంగా ఉన్నటువంటి గోపికల యొక్క భావనతో తాదాత్మ్యం చెందింది. తాను గొల్లపల్లెలో ఉంది, కృష్ణుడికి సమకాలికులైనటువంటి వాళ్ళతో కలిసి ఉంది, తన భావన అక్కడ ఉంది. కనుక తనతో ఉన్న చెలులందరూ ఆ నందగోకులంలో ఉన్నటువంటి వారుగానే భావన చేసింది. గనక మీరందరూ అదృష్టవంతుల ఆనందాన్ని అనుభవిస్తున్నారు, మీ అందరూ కూడా రండి. మనం చెయ్యబోయేటటువంటి ఈ వ్రతం యొక్క నియమాలు చెప్తున్నాను. ఇది లోకంలో అందరికీ చెప్తోంది ఈ వ్రత నియమాలు. ఇందులో కొన్ని అందరూ ఏ వ్రతం చేసినా ఆచరించవలసినవి, కొన్ని ప్రత్యేకంగా వీళ్ళు మాత్రమే ఆచరిద్దామని అనుకున్నవి. అందులో ఏమిటి అంటే, ఆ వ్రత నియమాలు చేసే పనులు చెప్తోంది. ఒకటేమిటి, పాల సముద్రంలో ధ్వని కాకుండా మెల్లగా పడుకున్నటువంటి ఆ పరమపురుషుని పాదాలకి మంగళం పాడతాం. పాల్కడలు, పాలసముద్రం. ఎందుకో అనేక మార్లు గోదాదేవి ఆ పాలసముద్రంలో ఉన్నటువంటి నారాయణుణ్ణే ఆరాధిస్తున్నట్టుగా మనకి సందర్భాలు కనపడతాయి. ఆ పాలకడలిపై పవలించిన స్వామి యొక్క మూర్తి మిగిలినటువంటి మూర్తుల కన్నా కొంచెం అధికంగా ఇష్టం అనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆయన పాద పద్మాలకి మేము మంగళం పాడతాం. ఎలా పాడతాం? ధ్వని చెయ్యకుండా. ఎందుకంటే నిద్రపోతున్నటువంటి వాళ్ళ దగ్గర మంచి సంగీతం పెట్టినా మెత్తగా ఉండాలి, కానీ కొద్దిగా అందులో గట్టిగా అరుపుల్లాంటివి ఉన్నా మెలకు వచ్చేస్తుంది కదా. మేము మంగళం పాడేది కూడా ధ్వని చెయ్యకుండా, ఇబ్బంది కలగకుండా పాడతాం. ఆయన పరమపురుషుని పాదాలకి మంగళం పాడతాం. ఆయనేమో అసలు ధ్వని లేకుండా పడుకున్నాడు, కాలు ఇటు అటు కదపట్లేదు, శబ్దం కూడా రానియటం లేదు. ఈ వ్రత సమయంలో మేము చేసేది ఏమిటంటే, నెయ్యుಣ್ಣోం పాలుಣ್ಣోం. నెయ్యి తినం, పాలు తాగం. ఏమిటిది? గొల్లపల్లెలో ఉన్నటువంటి గోవులన్నీ కృష్ణుడికి చెందినవైతే
ఆ గోవుల యొక్క పాలు తాము తీసుకుంటే కృష్ణుడు సొమ్ము తీసేసుకున్న వాళ్ళు అవుతారట. అందుకని నెయ్యి తినరట, పాలు తాగరట. తెల్లవారుజామునే లేచి స్నానం చేస్తాం, ఇదొకటి. కంటికి కాటుక పెట్టుకోం, కొప్పులో పూలు పెట్టుకోం. కాటుక పెట్టుకోవడం ఎందుకు మానేస్తారు? అలంకరణ చేసుకోవటం లేదు. జీవితం మీద విరక్తి కలిగిన వాళ్ళు అలంకారాలు చేసుకోరు. అంతేకాదు, కాటుక పెట్టుకున్నట్టయితే సన్నని కర్బనపు పొర కంటి పైన వ్యాపించి ఉంటుంది. చూడండి, కాటుక పెట్టుకున్నట్టయితే కంటి కొసల్లోకి ఆ కాటుకంతా పుసి రూపంలో చేరుతుంది. అంటే కంటిని శుభ్రం చేస్తుంది. అమ్మో, అసలే నల్లగా ఉంటాడు, ఆ నల్లని వాడిని చూసేటప్పుడు ఈ నల్లని పొర కాటుక పెట్టుకుంటే కనపడతాడా? ఆయన కృష్ణుని చూసేటప్పుడు మా కళ్ళకి పొర అడ్డు దేనికి అని కాటుక పెట్టుకోరట. కాటుక పెట్టుకోవడమే కాదు, పూలు కూడా పెట్టుకోరట. బృందావనంలో ఉన్నటువంటి పువ్వులన్నీ కృష్ణుడికి చెందినవి, ఆయన సొత్తు. ఆయన దగ్గర నుంచి మేమెట్లా తీసుకుంటాం? ఆయన తీసుకోమని మాకు అనుమతిస్తే మీరు పర్వాలేదు ఈ పూలు ధరించండి అంటే ప్రసాదంగా నిర్మాల్యంగా ఇస్తే తీసుకుంటాం తప్ప మా అంతట మేము ఆ పూలని ధరించం. ఇవి చెయ్యమని చెప్పినటువంటి పనులు. పాలు తాగం, నెయ్యి తినం, కాటుక పెట్టుకోం, తర్వాత పూలు పెట్టుకోం. ఇంతేనా? ఇంకా కొన్ని పనులు చెయ్యట. ఏమంటే పెద్దలు ఆచరింపని పనులను ఆచరించం. అంటే పూర్వులు ఎలా ఆచరించారో అట్లాగే చేస్తాం, కానీ కొత్త కొత్త పనులు మేమేం పెట్టుకోం. కొత్తగా ఏదైనా మొదలు పెడితే ఇది పూర్వులు చేశారా లేదని కనుక్కుని సంప్రదాయంగా వస్తున్న పద్ధతినే పాటిస్తాం తప్ప కొత్తదనం ఏదో ఉందని కొత్తక వింత అని దాని వెంట వెళ్ళం మేము. ఇది 5వ నియమం. ఆ తరువాత ఇతరులకి బాధ కలిగించే పనులు ఏవీ చెయ్యం. అంతేకాదు, బాధ కలిగించే మాటలు కూడా మాట్లాడం. పెద్దలు ఆచరింపని పనులు మేం చెయ్యం. వాళ్ళు చేసినవి చేస్తాం, ఇంతవరకు సరిపోయిందనుకుంటారు, కానీ వాళ్ళు చేసినవి చేస్తాంతో పాటు వాళ్ళు చెయ్యనివి మేం చెయ్యం. కొత్తగా మేము ఈ పద్ధతి మొదలుపెట్టామండి అనరట. సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఎప్పుడూ కూడా కొత్తదనంలో తమకున్న పాత దాంట్లో కొద్దిగా మార్పేమైనా చేస్తారేమో తప్ప పూర్తిగా కొత్తదాన్ని ఏమీ మొదలుపెట్టరు. అందుకే బుద్ధుడు తథాగతుడు అన్నాడు. ఆ రాముడు కూడా నడిచి వెళ్ళేటప్పుడు ఇది ఋషులు ఆయనకి ఇది ఋషులు వెళ్ళిన మార్గం అని చెప్పిన వాటినే వెళ్ళాడు. అంటే పెద్దలు వెళ్ళిన దారిలో పెడతాం, బాగానే ఉంది. వాళ్ళు వెళ్ళని దారిలో వెళ్ళాం, వాళ్ళు చెయ్యని పనులు మేము చెయ్యం. వాళ్ళు ఏం చేయలేదో అవేమీ మేము చెయ్యం. ఇతరులకి బాధ కలిగించే మాటలు, అసత్యవాక్యాలు పలకం. మాట అయినా చాలు బాధ కలుగుతుంది. సరే, పనులు ఎలాగో ఉండవు, అబద్ధం కూడా ఆడం ఎక్కడా కూడా. ఇది ఈ 8 మేము చెయ్యము అని చెప్పారు నియమంగా. చేస్తామని చెప్పినవి ఉన్నాయి. తెల్లవారుజామునే స్నానం చేస్తామని చెప్పారు. జ్ఞానాధికులను అధికమైన ధనధాన్యాలతో సత్కరిస్తాము. ఈ ధనుర్మాసంలో తమకన్నా ఎందులో గొప్పవాళ్ళైనా వాళ్ళకి సత్కారం చేస్తూ ఉంటాము. సన్యాసులకు, బ్రహ్మచారులకు, భిక్షకులకు వలసినంత ఇస్తూ ఉంటాం. మేము ఉజ్జీవింపజేసే విధానాన్నే పర్యాలోచన చేస్తాం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉజ్జీవనము అనేటటువంటిది ఒకటి. మా జీవిత విధానంలో తాము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి కావలసినటువంటి ఒకానొక ప్రణాళికని ఉజ్జీవము అంటారంటే నిత్య జీవితంలో మనం చేసే పనులు, మన ఆలోచన విధానం, ఇట్లాంటివన్నీ. ఈ ఉజ్జీవనం అనేటటువంటి దానికి మేము ఆలోచన చేస్తూ ఉంటాం. ఎందుకు చెప్తున్నానో తెలుసా? మన నియమాలన్నీ విని మీరందరూ ఆనందించండి. వీటి వల్ల మనకు ఆనందం కలుగుతుంది. 8 పనులు చెయ్యము అని చెప్పారు, ఇంకొక 4 పనులు చేస్తామన్నారు. తెల్లవారుజామునే లేస్తాము, అందరికీ జ్ఞానాధికులైనటువంటి వాళ్ళని గౌరవిస్తాము, బ్రహ్మచారులకు, సన్యాసులకు భిక్షలు ఇస్తూ ఉంటాం, పర్యాలోచన ఉజ్జీవనం అనే దాన్ని పర్యాలోచన చేస్తాం. ఇదమ్మా మనం పాటించేటటువంటి నియమాలు ఈ వ్రతంలో. శ్రీవ్రతం చేసేటటువంటి వారు వీటిని తప్పనిసరిగా పాటించాలి. కూడని 8 వర్జించాలి, కావలసిన 4 ఆచరించాలి. గోదాదేవి చెప్తూ ఉంది. ఇందులో పాలు, పెరుగు తినమని
కళ్ళకి కాటికి పెట్టుకోమని, తల్లో పూలు పెట్టుకోమని చెప్పినటువంటివి ప్రత్యేకంగా ఈ వ్రతానికి సంబంధించినవైతే గోదాదేవి చేసింది. మిగిలిన నియమాలన్నీ ఏ వ్రతం చేసినా తప్పనిసరిగా పాటించాలండి. మనం ఎన్నో వ్రతాలు చేసాం, పూజలు చేసాం, ఫలితం రాలేదు అంటే ఈ వ్రత నియమాలు మనం పాటించకపోవడం వల్ల. వ్రతం చేస్తూ అబద్ధమాడినా, ఇతరులను బాధించినా, కొట్టినా, తిట్టినా ఆ వ్రతం ఫలించదు. కనుక వ్రత నియమాలు పాటిస్తూ వ్రతాన్ని మేము సత్ఫలితాలు ఇచ్చేదాన్నిగా చేసుకుంటాము అని చెప్పి చెల్లులందరితోనూ గోదాదేవి తన వ్రత నియమాల గురించి చక్కగా చెప్తూ ఉన్నది. ఆ నియమాలు కొన్ని మనం అనుసరించే ఉన్నాయి, వాటిని అనుసరించగలిగితే చాలా బాగుంటుంది. స్వోచ్ఛిష్టమాలికా బంధగంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. స్వస్తి.